చూచున్న దేవా నాయన యెహోవా కాదేశ్ నాయన తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచు దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా యెహోవా షాలోం సమాధానకర్త అయిన ప్రవ్వా నీకు వందనాలయ్యా యెహోవా షమ్మ నాయన తండ్రి మేము స్థలములు ఉండువాడ యెహోవా నిస్సి ధ్వజమైన దేవా నీకు వందనాలు యెహోవా ఎలియోన్ నాయన సర్వోన్నతుడైన దేవా నీకు వందనాలు యెహోవా రోహి నాయన పరిశుద్ధుడ కాపరి అయిన దేవా నీకు వందనాలు యెహోవా సిద్కేను మా నీతి అయిన దేవా యెహోవా సఫియోత్ మా సేనాధిపతి అయిన దేవా యెహోవా రాఫా మమ్మల్ని స్వస్థపరచు దేవా యెహోవా హోసేను మమ్మల్ని నిర్మించువాడా మీకు వందనాలు స్తోత్రాలు నాయన మహా తేజస్సుతో ప్రకాశించువాడా మా అతిక్రమ క్రియలను బట్టి నా గాయపరచబడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు మా దోషములు బట్టి నలగొట్టబడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు యుగ యుగములు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు యుగ సమాప్తి వరకు మా తండ్రివైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు మేలుతో మా హృదయాన్ని తృప్తిపరుచున్న దేవా నీకు వందనాలు మహిమ తేజస్సు గల దేవా నీకు వందనాలు మహారాజువైన దేవా నీకు వందనాలు మంచి గోధుమలతో హృదయాన్ని తృప్తిపరుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రం హల్లెలూయ 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 మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే వేవేల ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువు నీ నామం హెచ్చున్ నీ రాజ్యం వచ్చున్ నీ చిత్తం నెరవేరని ఆరాధనా ఆరాధనా స్తోత్రం 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 నాయన తండ్రి ఆరాధనకు అర్హుడవయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయం పాద పద్మాలను నాయన తండ్రి సన్నిధిలో ఉండటానికి నాయన మీరు ఇచ్చిన మహాభాగ్యం బట్టి తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన అనేక మంది నాయన తండ్రి మాలో నాయన అనారోగ్యంతో ఉంటుండగా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి లేవనెత్తమని వేడుకొంచున్న యెహోవా రాఫా అయిన దేవ స్వస్థపరిచి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో తండ్రి మా తండ్రివైనావు నాయన తండ్రి కేవలము నాయన తండ్రి భక్తిగా ఉన్న వారికి నాయన తండ్రి ప్రవక్తలకు పరిశుద్ధులకు మాత్రమే కాదు మా వంటి పామర్లు కూడాను నాయన తండ్రి మీరు పేరు పెట్టుకొని పిలుచుకొని నాయన తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు ఇదిగో తండ్రి వాక్యపు లోతుల్లో మేము సంచరించాలని ఆశపడుతున్నాం ప్రభువా ప్రతి ఒక్క ఆత్మకు కావలసిన నాయన శక్తి గల నీ మాటలు నాయన తండ్రి ద్వారా మమ్మల్ని బ్రతికించమని వేడుకొంచున్నాం నీ సిలువ చాటున నీ సేవకును మరుగుపరిచి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా నీ వాక్య అభిషేకాన్ని నాయన తండ్రి నీ ప్రత్యక్షతను నాయన నీ దాసునికి అందించి నాయన తండ్రి తన నోటిని వాక్కుతో నింపి మమ్మల్ని అందరినీ నాయన ఉదయకాల సమయాన్ని ఉత్తేజింప చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమేన్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడిన పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి అయ్యగారు అందరికీ సుపరిచితులే కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య పాస్టర్ రవికుమార్ అయ్య గారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తా ఉన్నారు
ప్రస్తుతం వారు విజయనగరం ఇమానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారు. పాస్టర్ రవి గారు ప్రియ సతీమణి గారు సునీత గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చెయ్యి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చెయ్యును, వాటికంటే మరో గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేవిధంగా ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచ్చిన 6-7 వచ్చిన విధంగా ఉన్నాయి. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవైన ఉదగ నరుడు జీవాత్మ ఆయను. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తనెందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలకైనా అధికారము అనుగ్రహించాను. అదేవిధంగా ప్రకటన గ్రంథాన్ని చూద్దాం ఒకసారి మనం. రెండో అధ్యాయం 17వ వచనంలో జయించేవానికి మరుగైన మన్నాను భుజింప నిత్యులని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. అంతేకాకుండా ఇంకా మనం ముందుగా మనం చూసినట్లయితే దేవుని పిల్లలుగా మనం ఏదైతే పొందబోతున్నామో, దేవుని పిల్లలుగా మనం ఏదైతే అనుభవించబోతున్నామో ఆ విషయాలు తెలియజేస్తూ 3:21 వచనంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. ఆయనతో కూడా సింహాసనం మీద పరలోకంలో కూర్చుండిస్తాడట. ఇంకా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినాన్ని మనం ప్రాముఖ్యంగా చూడబోతున్న మాటలు ఏంటంటే, మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మన ప్రయాణం ఎక్కడ అంతం అవబోతూ ఉంది. యాక్చువల్గా మనం ఏమై ఉన్నాము, దేవుడు మనల్ని ఏ విధంగా దీవించి ఏ విధంగా హెచ్చించి ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఏనాడు ఊహించని పరిస్థితిలో పెట్టిన విధానాన్ని గమనించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రానికి, అంటే పొలిటికల్ సైన్స్కి, అదేవిధంగా జువాలజీకి మూల పురుషుడిగా, పితామహుడిగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. ఆయన నాయకత్వంలోనే అలెగ్జాండర్ జ్ఞానాన్ని పొందుకొని ప్రపంచాన్ని జయించిన బయలుదేరి వెళ్ళాడని చెప్పి చెప్తుంది. ఆయన దేవుని కోసం, మానవుని కోసం ఒక మాట ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆయన Aristotle said that no one can be friend with a god. Why? Because friendship requires equality, and what God would step down from their heavenly status to become equal with lowly human beings. అరిస్టాటిల్ చెప్పినట్టు ఎవరు దేవుడితో స్నేహం చేయలేరు. ఎందుకంటే స్నేహానికి సమానత్వం అవసరం. మరి ఏ దేవుడు వారి స్వర్గపు హోదా నుండి దిగివచ్చి నీచమైన మానవులతో సమానంగా ఉంటాడు? మళ్ళీ చదువుతున్నానండి.
ఎవరు దేవుడితో స్నేహం చేయలేరు. ఎందుకంటే స్నేహానికి సమానత్వం అవసరం. మరి ఏ దేవుడు వారి స్వర్గపు హోదా నుండి దిగివచ్చి నీచమైన మానవులతో సమానంగా ఉంటాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కారణం ఏంటంటే ప్రపంచ చరిత్రను కానీ మనం తిరగేసి చూసినట్లయితే దేవుడు దేవుడిగానే ఉన్నాడు, భక్తుడు భక్తుడిగానే ఉన్నాడు. ఈ మధ్యన మోహన్ బాబు గారు అలా అబ్బాయి ఒక సినిమా తీశాడు, భక్త కన్నప్ప ఏదో. దేవుడికి తన కన్నేది ఇచ్చినట్టుగా అక్కడ అందులో ఉంటారు. సో దేవుడు దేవుడిగానే ఉన్నాడు, భక్తుడు భక్తుడిగానే ఉన్నాడు. కానీ మన జీవన గమనాన్ని మన జీవన గమనాన్ని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, మన సృష్టి కమాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఇందాక మన చదివిన ఆదికాండం రాయబడ్డ మాట ఏంటంటే, దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయును ఊదగా నరుడు జీవాత్మ అయిను. అదేవిధంగా అబ్రహాము దేవునికి మధ్య సొదొమ గొమొర్రా విషయం సంభాషణ జరుగుతున్నప్పుడు అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే 18:27లో, అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నానని చెప్పి చెప్తూ ఉన్నాడు. సో మన ఆరంభం ఏంటంటే, మన పరిస్థితి ఏంటంటే, మనం ధూళి, మన మట్టి. కానీ దేవుడు ఏం చేశాడంటే, మన నాసికారంధ్రములో జీవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, మన సృష్టి అయి ఉన్నాము. అలా ప్రారంభమైంది మన జీవితం. తర్వాత అంచెలంచెలుగా చూసినట్లయితే యెషయా గ్రంథకర్త అంటాడు, అయ్యా ఆయన కుమ్మరి, నేను సారి మీద ఉన్న మట్టి లాంటి వాడిని, నేను ఆయన కుమ్మరి అయి ఉన్నాడని చెప్పి ఆయన ఆ చెప్పిన విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సో ఆయన కుమ్మరిగా ఉన్నాడు మన జీవితంలో. కుమ్మరి ఓ కుమ్మరి జగత్ ఉత్పత్తిదారి అనే పాట మనం అందరూ కూడా ఎరుగుదు మనం. సో మనం కుమ్మరి అయి ఉన్నాము. ఆయన కుమ్మరి అయి ఉన్నాడు, మన మట్టి ముద్దలు. అందుకే బైబిల్ చెప్తుంది, మట్టి ముద్ద కుమ్మరిని ప్రశ్నించిన ఎందుకు నన్ను ఇలా మలిచావు. ఒకవేళ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూసినట్లయితే 2వ వచనంలో, నువ్వు లేచి కుమ్మరింటికి పోము, అక్కడ నా మాట నీకు తెలియజేసేదను. నేను కుమ్మరి ఇంటి వెళ్ళగా వాడు తన సారి మీద పనిచేయుచుండెను. కుమ్మరి జగటమట్టితో చేయుచున్న కుండ దాని చేతిలో విడిపోగా ఆ జగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనటు దాన్ని మరి ఒక కుండగా చేశాను. సో రూపించబడింది రూపించేవానితో నన్ను ఎందుకు ఇలా చేసావన్నాను వీల్లేదని వాక్యం చదివిస్తూ ఉంది. సో నేల మట్టిగా ఉన్నాం, అదేవిధంగా మనం మట్టిగా ఉన్నాం. రెండో చూసినట్టయితే కీర్తన గ్రంథం 22:6 వచనంలో దావీదు అంటాడు, ఆయన విధంగా అంటున్నాడు, అయ్యా నేను నరుణ్ణి కాను, నేను పురుగును అంటున్నాడు ఆయన. నేను నరుణ్ణి కాను, నేను పురుగును అంటున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా అంటాడు, పురుగు వంటి యాకోబు అంటాడు ఆయన. యెషయా గ్రంథంలో ఆయన సంబోధిస్తూ, యాకోబుని పిలుస్తూ, యాకోబును సంబోధిస్తూ అంటాడు ఆయన 43:1 వచనంలో, యాకోబు నిర్మించిన వాడు యెహోవా. సో మనం నిర్మించిన వాడు ఆయనే, మనం సృష్టించిన వాడు ఆయనే. 44 అంటాడు, నేను సృష్టించి గర్భములో నిర్మించి నీకు సహాయం చేయవాడు యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడని చెప్పి అక్కడ మనం గమనించగలం. ఈ విధంగా మన జీవితాన్ని చూసినట్లయితే నేలమట్టిగా జీవితాన్ని ప్రారంభించి ఆయన మన మట్టిగా ఆయన కుమ్మరిగా ఆయన ఉండి, తర్వాత పురుగు వంటి వారిగా ఉండి, తర్వాత కాలంలో చూసినట్లయితే ఆయన మనం సంబోధన చూసినట్లయితే యెషయా 42:1లో, ఇదిగో నేను ఆదుకొనున్న సేవకుడు, నేను సేవకులుగా జీవితాన్ని ప్రారంభించాం. తర్వాత ఆయన మళ్ళీ మనకి శిష్యులుగా అధికారం ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే మన స్థాయిని దేవుడు అంచెలంచెలుగా ఆయన ఎదిగించుకుంటూ వచ్చాడు ఆయన.
మానవులుగా మన పరిస్థితిగా చూసినట్లయితే 103:15 అంటాడు, నరునాయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీద దాని చోటు దాన్ని మెరుగుదా అంటాడు. యాకోబు 1:11లో సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును అని చెప్పి అక్కడ మనకి ఏలయ్యానికి గడ్డి పువ్వు వలె గతించిపోయిన వాక్యం సెలవిస్తుంది మనకి. అదేవిధంగా మత్తయి 24:35 అంటాడు దేవుడు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎంత మాత్రమో గతింపవు. సో దేవుని మాటల్లో ఒక మాట కూడా గతించదు. మన ఉడికైతే చాలా అస్థిరమైనది. పేతురు 1:24 అంటాడు, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును అంటాడు ఆయన. అదేవిధంగా మనం చూసినట్లయితే యెషయా 51:12లో నేనే చనిపోవు నన్నుకు తునమాత్రం నరునికి నువ్వు ఎందుకు భయపడదు అని చెప్పి అక్కడ అంటాడు ఆయన. సో ఈ విధంగా చూసినట్లయితే కీర్తన 144లో నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నామంటాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభువా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటి వాడు. కీర్తన 8:3లో నీ చేతి పని అయిన నీ ఆకాశమును నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నువ్వు నరపతిని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావని చెప్పి అక్కడ చెప్పుకొస్తున్నాడు. అలాగే యెషయా కీర్తన 144:3లో యెహోవా నువ్వు నరులను లక్ష్య పెట్టుకు వారు ఏపాటి వారు, నువ్వు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారిని చెప్పుకొస్తూ ఉన్నాడు అని. ఈ విధంగా చూసినట్లయితే యోబు కూడా అయ్యా మేము జగట మంటి వారము, అంతేకాకుండా దేవుని యొక్క సృష్టిలో ఎవరు పరిశుద్ధులుగా ఉంటారు, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన దృష్టికి అవి పవిత్రమైనవి కావని చెప్పి అనేక విషయాలు చెప్పుకొస్తూ అని చెప్పిన మాట ఏంటంటే, నరుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి సమానమైన వాడు వాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకైనా తెలియజేస్తాడు. సో చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 14 చూసినట్లయితే 2 అంటాడు, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వారి మీద నువ్వు దృష్టించి ఉన్నావు, తీర్పు ఎందుకు నన్ను ఎదురుకు రప్పించి ఉన్నావు, పాప సైతం నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలని చెప్పైనా చెప్పుకుంటైనా వస్తాడు. ఒకవేళ సృష్టి కమానగానే మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథంలో యోహాను యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఆయన విధంగా చెప్తున్నాడు. ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే 2వ వచనంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి ఏమని అంటున్నాడు. 20వ అధ్యాయంలో కూడా ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము, ఆ 7 నక్షత్రములు 7 సంఘముల దూతలను చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకవేళ ఆ సృష్టి కమాని కానీ మనం ఆలోచన చేసినట్లయితే సన్ ఇస్ ఎ స్టార్, ఎర్త్ ఇస్ ఎ ప్లానెట్. ఒకవేళ సూర్యుడు కానీ ఒకవేళ ఒక బ్యాగ్ అయినట్లయితే 13 లక్షల భూములు అందులో సెట్ అయిపోతాయి. సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు చాలా ఉన్నాయి, కాకపోతే మనకు కనబడుతున్న సోలార్ సిస్టంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆ సూర్యుని మనం గొప్పదానిగా ఎంచుతూ ఉన్నాం. సన్ యొక్క సర్ఫస్లో సుమారుగా 6000 సెంటీగ్రేడ్ డిగ్రీస్ వేడి ఉంటుంది. మన దగ్గరికి వచ్చింది మహా అయితే ఎంత అంటే 28 నుంచి హైయెస్ట్ 51, 53 వచ్చింది. అది నేను తట్టుకోలేకపోతే అటువంటి 7 నక్షత్రాలు ఆయన చేతితో పట్టుకున్నాడు అంట. అంటే భూమి కన్నా 13 లక్షల పెద్దవైన ఒక 7 నక్షత్రాలను చేతితో పట్టుకున్నాడు. అందుకని అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పైనా యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు.
అంటే ఒకవేళ దేవుని యొక్క ఉనికిని, ఆయన శక్తిని, సామర్థ్యాన్ని ఊహించడానికి మన ఊహ కూడా చాలదు. ఆయన కనీసం ఊహించడానికి మన ఊహ కూడా చాలదు మనకి. అందుకే చాలాసార్లు దేవుని యొక్క శక్తిని, ప్రేమను ఏం చేస్తామంటే మనకు అర్థమైన భాషలో మనం చెప్తూ ఉంటాం. యెషయా 66:1-2 చూసినట్లయితే, యెహోవా ఇలాగా సెలవిచ్చున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానము మీరు కట్టును ఉద్దేశించి ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పి వాక్యం మనకు అక్కడ సెలవిస్తూ ఉంది. అంటే సొలొమోను మహారాజు అంటాడు, ప్రభా ఆకాశ మహాకాశములు ఎన్నో పట్టజాలవే అంటాడు ఆయన. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గాని మనం చూసినట్లయితే 1 తిమోతి పత్రిక 6:16 కానీ మనం చూసినట్లయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉండి ఉన్నాడు. మనుషులు ఎవడను ఆయన చూడలేదు, ఎవడను చూడలేనడు. ఆయన ఘనతయు శాస్త్ర ప్రభావము కలిగిండును గాక అని చెప్పి అక్కడ అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకి యెషయా గ్రంథంలో కూడా ఒకవేళ మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో కూడా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన సమీపించరాని తేజస్సులో ఉండేవాడు. ఆయన 57:15 చూసినట్లయితే, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, ఆయనను విరియమ గల వారి ప్రాణం ఉచ్చింపజేయుటకు, నలిగిన వారి ప్రాణం ఉచ్చింపజేయుటకు, విరియమ గలవారి యొద్దకును, దీన మనసు గలవారి యొద్దకు నివసించున్నాను అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. సో దేవుడు మన ఊహలకు అతీతుడు. ఒక మాకు టెక్స్ట్ బుక్ రాయబడ్డ మాట అంటే, వి కెనాట్ ఇమేజ్ హౌ బిగ్ ఈస్ ది యూనివర్స్ అంటాడు. అంటే మన కంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్న సోలార్ సిస్టంలో గెలాక్సీలో ఉంటుంది. అటువంటి గెలాక్సీలు 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. సో అక్కడ టెక్స్ట్ బుక్ రాసి అంటాడు, వి కెనాట్ ఇమేజ్ హౌ బిగ్ ఈస్ ది యూనివర్స్ అంటాడు. సో యూనివర్స్ అంత పెద్దగా ఉంటే దాన్ని సృష్టించిన దేవుడు ఇంకెంత పెద్దగా ఉంటాడో, ఇంకెంత పెద్దగా ఉంటాడో. సో అటువంటి ఆయన మనల్ని కుమారులు, కుమార్తెలను సంబోధిస్తూ ఉన్నాడు ఆయన. అంతేకాకుండా బైబిల్లో మనం చూసినట్లయితే, ఇందాక మొట్టమొదటి మనం చదివిన వాక్య భాగంలో ఈరోజు నా వాక్య భాగ ధ్యానాంశం ఏంటంటే, అయ్యా ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో ఎడమా, వాళ్ళు నేను చేసే క్రియల కన్నా వాటికంటే మరి గొప్పవి కూడా చేయుదురు అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆయన. అంతేకాకుండా సువార్తల చివరిలో మనం కానీ చూసినట్లయితే, ప్రతి సువార్తలో కూడా వాళ్ళు ఏమేం చేస్తారో అక్కడ ఆయన ప్రత్యేకంగా చెప్పడాన్ని మనం గమనిస్తాం. ఎస్పెషల్లీ మనం చూసినట్టు మత్తయి సువార్తలో కానీ మనం చూసినట్లయితే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఒకవేళ మార్కు చూద్దాం, మార్కు 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను, ఏమనగా నా నామమును దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేది తాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చూతునిచ్చినప్పుడు వారు స్వస్థత ఉందని వారితో చెప్పునని చెప్పి రాయబడింది. ఈ విధంగా గమనించినట్లయితే తక్కిన మత గ్రంథాల్లో, తక్కిన విషయాల్లో చూసినట్లయితే జీవితాంతం భక్తుడుగానే ఉండిపోయాడు, దేవుడిగానే ఉండిపోయాడు. దేవుడు మనుషుల రూపంలో మారలేదు, మనుషుడు దేవుడిని యొక్క స్థానాన్ని ఎప్పుడు కూడా ఆక్రమించలేదు. బట్ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు తండ్రి మనసు కలిగిన వాడు. ఆయన మనం అడగకుండానే అని అంటున్నాడు, అయ్యా మీరు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయుదురు అన్నాడు ఆయన. ఒక ఆయన తండ్రి కోసం చెప్తే విధంగా అన్నాడు ఆయన, మన తప్పులను సరిచేస్తూ, మన భవితకు పునాదులు వేస్తూ, మన గమ్యానికి బాటలు వేస్తూ, తాను చేరలేని గమ్యాలను బిడ్డలు చేరుకోవాలని కళ్ళకనే వ్యక్తే నాన్న. తను ఏదైతే జీవితంలో సాధించలేకపోయాడో సాధించదాన్ని కొడుకు సాధించాలని చెప్పి కోరుకున్నవాడే తండ్రి అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొన్ని విధంగా అంటున్నాడు, యువర్ ఫాదర్ ఈస్ ది ఓన్లీ పర్సన్ హూ వాంట్స్ యూ టు బి మోర్ సక్సెస్ఫుల్ దెన్ హిమ్. ప్రపంచంలో ఒక వ్యక్తి అంటండి,
తన కుమారుడు విజయవంతం కావాలి, ఉన్నతమైన శిఖరాలకు ఎగలని చెప్పి ఆలోచన చేస్తాడు. ఒకవేళ మన ఫుట్బాల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ చూడాలని ఆశపడినప్పుడు తండ్రి చూడకుండా కొడుకుని తన భుజాల మీద ఎక్కించుకొని ఆ మ్యాచ్ చూడడానికి చూపెడతాడు. ఒక ఆయన అంటాడు, నా తండ్రి భుజాల మీద నుంచి నేను ప్రపంచాన్ని చూశాను అంటాడు ఆయన. ఒక తండ్రి ఎడమా తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు అంటారు. మన భవిష్యత్తు పాడవుద్దని కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు, కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు. మనం ఎదిగినప్పుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆయనకి ఆయుష్ ఇవ్వగలిగే అవకాశం ఉంటే తన ఆయుష్ పోసుకుని బతకమని మనకి శక్తిని దీవిస్తాడు. తనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటాడు. ఆ విధంగా వెళ్ళిన వారే ఒక రిక్షావాని కొడుకు కలెక్టర్ అయినా, కూలివాని కొడుకు డాక్టర్ అయినా, ఆ తండ్రులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులే వారి కోరికే ఆ బిడ్డలనంతా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి కారణమయ్యాయి. మై ఫాదర్ హ్యాస్ బిన్ మై టీచర్, మై సపోర్టర్ అండ్ మై క్రిటిక్, but mostly in his example of a life we lived and service freely given that I most wanted to emulate అంటాడు ఒక ఆయన. విధంగా చూసినట్లయితే ఏ గురువు కూడా తన యొక్క శిష్యుడు తనకంటే ఎత్తుకెళ్ళాలని బయట కోరుకుంటాడేమో తెలియదు, కానీ దాన్ని సాయం చేస్తాడో లేదో మనకు తెలియదు. కానీ భారతదేశ చరిత్రలో చూసినట్లయితే ఒక శిష్యుడి కన్నా ఇంకో శిష్యుడు ఎదుగుతూ ఉంటే ఆ బొట్టనమైన అడిగాడని చెప్పి అవి ఆ యొక్క గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కానీ ప్రపంచంలో గురువు ఉన్నాడు. ఆ గురువు అంటున్నాడు, నా శిష్యులు నాకంటే గొప్ప కార్యాలు చేయుదురు అంటున్నాడు ఆయన. అంతేకాకుండా ఆ విధంగా చేయడానికి ఆయన శక్తినిచ్చాడు. బైబిల్లో వాటికి మనకు అనేకమైన సాక్ష్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు శరీరానికి తాకిన వస్త్రాన్ని ముడితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ స్వస్థత పొందినట్టుగా వాక్యం మనకి చెబుతూ ఉంది. అలా కాకుండా ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడించారో, ఎవరైతే యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నారో, ఆ శిష్యులుగా ఉన్నవారు నడిచి వెళ్తుంటే ఆ నీడపరిచి స్వస్థత పొందారట. చూద్దాం ఒకసారి అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 15వ వచనం విధంగా రాయబడి ఉంది. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోని తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరి యెరూషలేము చుట్టూ నుండి పట్టణ జనులు రోగములు అభ్యంతరంగా పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. సో పేతురు గారు నీడ పడితే స్వస్థత పొందారట. అంతేకాకుండా మనం అది అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం చూసినట్లయితే వెండి బంగారం ఎద్దలేవు కానీ యేసుక్రీస్తు నామములో లేచినాడంటే దిగ్గున లేచాడు వాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే అదే అపొస్తలుల కార్యాల్లో ఈ విధంగా 5వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అప్పుడు పేతురు, అన్నయ్య, నువ్వు భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధ మోసపుడికి సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాటలు అంత చెప్పను. అన్నయ్య ఈ మాటలు విడిచునే పడి ప్రాణము విడిచుగా విన్నవారికి అందరూ మిగిలిన భయమో. ఆయన మాట్లాడుతుంటే చనిపోయాడంట. అదేవిధంగా తబిత అన్న ఆవిడ లెమ్మంటే తిరిగి లేచి కూర్చుందట. అక్కడతో ఆగిపోలేదు. మనం ఇంకా ముందుకెళ్ళి కానీ మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే అపోస్తలుడైన పేతురు వలన పేతురు వలన ఏ విధంగా జరిగాయో పౌలు వలన జరిగేట విధంగా చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయంలో చూసినట్లయితే 11వ వచనంలో, మరి దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరము తగిలిన చేతిగుడ్డైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దెయ్యములు కూడా వదిలి పోయిన రాయబడి ఉంది. ఆయన కూడా చనిపోయిన వారు లేవనెత్తిన సందర్భాలు, తుఫానులో అద్భుత కార్యాలు చేసిన సందర్భాలు చాలా బైబిల్లో చూస్తాం మనం. మీరు ఏ మత చరిత్ర చూడండి, శిష్యులు శిష్యులుగా ఉండిపోయారు, భక్తులు భక్తులుగా ఉండిపోయారు, దేవుడు దేవుడిగా ఉండిపోయాడు. కానీ ప్రపంచ చరిత్రలో తను ఎందరు అంగీకరించిన ప్రతి ఒక్కరికి కుమారుడు అయినట్లుగా అధికారం అనుగ్రహించిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే.
అంతేకాకుండా బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు. ఆయన 8వ అధ్యాయము దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాశపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారే మనం అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా సంపన్న ఎట్లా క్రీస్తుతోటి వారసులము. అబ్బా తండ్రిని పిలవగలిగే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడటమ్మ. అంతేకాకుండా క్రీస్తుతోటి వారసులము. ఏం చేశామని ఒకనాడు అపొస్తలుడైన పేతురు అడుగుతాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాంగా, మాకు నువ్వు ఏమిస్తావంటే అని అంటాడు. మత్తయి సువార్త 19:28 ఈ విధంగా ఆయన ఆ చెప్తూ చెప్పిన మాట ఏంటంటే, ఈ విధంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇదిగో 27 చదువుతున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించి కనుక మాకేమి దొరికిన అడుగ్గా యేసు వారితో ఇట్లను, ప్రపంచ పురంచన ముందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశనుండై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆశనుండై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పి అక్కడ చెప్పుకొస్తూ ఉన్నాడు. సో 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే కేవలం ఆయన మాట వినిన కారణాన. వారిని పిలిచిన పిలుపుని కానీ మనం జాగ్రత్తగా కానీ మనం చూసినట్లయితే సామాన్యమైన జీవితం. వాళ్ళు వలల వేయడం చూసి వారిని దేవుడు పిలిచినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. వాళ్ళు వల్ల బాగు చేసుకుంటూ ఉంటే దేవుడు వారిని పిలిచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే వాళ్ళు వల్ల బాగు చేస్తున్నప్పుడు దేవుడు వారిని పిలిచాడు. ఆ వలను అదేవిధంగా వారి యొక్క ధోరణిలో వారు విడిచిపెట్టి వచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అక్కడ మనం చూసినట్లయితే లూకా 5:2 ఆ సరస్తిరమున 2 ధోరణుల్లో చూశాను, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు పడుకొని చుంటని రాయబడి ఉంది. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ అంటాడు 5వ వచనంలో పేతురు, సీమోను ఏలినవాడ, రాత్రంతయు నేను ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయన నేను మాట చొప్పున వల్లవేతమని చెప్పి అక్కడ చెప్పుకొచ్చాడు ఆయన. అంటే పేతురు గారు ఆయన మత్స్యకారుడు. ఆయన చేపలు పెట్టి సందర్భాలు 2 సందర్భాలు రాయబడ్డాయి. ఒకటి యోహాను సువార్త 5వ అధ్యాయం, రెండోది లూకా సువార్త 5వ అధ్యాయంలో, రెండోదేమో యోహాను 21 రాయబడ్డది. అక్కడ మనం చూసినట్లయితే 6వ వచనం చూసినట్లయితే 21:5 చదువుతున్నాండి. యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగ్గా లేదని వారు ఆయనతో చెప్పింది. సో 2 సందర్భాల్లో కూడా పేతురు జీవితం ఏంటంటే ఓడిపోయిన జీవితం. అందరిలో పేతురే పెద్దవాడు. సుమారుగా 40 నుంచి 44 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్తూ ఉంది. అంటే సుమారుగా ఆయన జీవితంలో ఒక 30 సంవత్సరాలు వేటాడే అనుభవంలో ఉన్నవాడు ఆయన. సో 2 సందర్భాల్లో కూడా ఓడిపోయాడు ఆయన. 2 సార్లు చేపలు పడడం చేత కాలేదు. కానీ అటువంటి వాడు ప్రసంగం చేస్తే ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది మారిపోయారట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే రాయబడ్డ మాట ఏంటంటే 4వ అధ్యాయం, అపొస్తలుల 4వ అధ్యాయం 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఐ హోప్ దే డు నాట్ హ్యావ్ ది బేసిక్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఆయన మాట్లాడే భాష యొక్క మాండలికం, అంటే మనం యాస అంటాం. ఒకవేళ మనం చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరంలో భాష వేరేగా ఉంటుంది. పళ్ళకో వల్లకో ఊరికో అనే మాటలు వాడుతూ ఉంటాం. అదేవిధంగా మాట్లాడే విధానం కూడా తేడాగా ఉంటుంది. పేతురు అరబిక్ భాష మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. ఆ భాషను ప్రజలు చాలా ఈజీగా గుర్తుపట్టగలిగేవారు. ఒక మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆ పేతురు
అంటాడు, అయ్యా యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని చెప్పినప్పుడు మత్తయి సువార్త 26 అధ్యాయం 73 వచనంలో, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు మీదకు వచ్చి, నిజమే నువ్వు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్న అతనితో. అంటే ఆయన మాట్లాడుతున్న ఆ భాష అనేది, ఆ పలుకు అనేది ఈయన ఫలానా ప్రాంతానికి చెందిన వాడిని ఈజీగా అది తెలియజేస్తూ ఉంది. సో అటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటే ఆ పరిశుద్ధాత్మ దిగొచ్చిన పెంతెకోస్తు దినాన 18 దేశాల వారు 18 భాషల్లో, వారి సొంత భాషల్లో వితౌట్ ట్రాన్స్లేషన్ ఆ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని వినగలిగారు. ఎలా సాధ్యమైందంటే, నేల మట్టి నుంచి నిర్మించిన వాడిని తీసుకొచ్చి తన పక్కన కూర్చుని పెట్టుకున్నాడు. ఈ లోకంలో తనకంట గొప్ప కార్యాలు చేయగలిగే పరిస్థితుల్లో దేవుడు అతన్ని హెచ్చించాడు. చాలాసార్లు చదివేవాడిని. యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్యజీవము నొందినట్లు దేవుడు ఆయన్ని అనుగ్రహించదని రాయబడి ఉంది. అంటే ఆయన పొందడానికి మనం యోగ్యులం కాదు, కానీ ఆయన దేవుడు ఏం చేశాడంటే మనకి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఎంత ప్రేమించాడంటే, తన కుమారుడు ఈ లోకంలో ఎటువంటి ఆధిక్యత పొందాడో అంతకు మించిన ఆధిక్యత పొందగలిగే కృపను దేవుడు అనుగ్రహించాడు. కుమారుడు కూడా మల్లాటి వారిని తన స్థాయిలో నిలబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. మనం క్రీస్తుతోటి వారసులం అంటున్నాం. ప్రపంచాన్ని చూసినట్లయితే సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే భార్యలే భర్తలను చంపేస్తున్న కాలంలో ఉన్నాం. నా తమ్ముడు కొడుకు పుట్టాడు, ఒకవేళ నా తమ్ముడు కొడుకు అని చచ్చిపోతే వాడు వారసులు ఉండరు, ఆస్తి అంతా నాకు వస్తుందని, లేదా మా అన్ని పిల్లలు పుట్టారు వాళ్ళని చంపేస్తే ఆస్తి అంతా నా పిల్లలకు వస్తుందని చంపుకున్న దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతేకాకుండా ఒకరినొకరు ఇచ్చించుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఒకప్పుడు చుట్టాలు బంధువులు కలిస్తే ఎలా ఉన్నారు, ఏమున్నారు, పరిస్థితి ఏంటి అని చెప్పి ఉండరు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకు ఏదైతే వస్తువులు ఉన్నాయో, వాహనాలు ఉన్నాయో వాటిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనకంటే తక్కువ వారిని నిర్లక్ష్యం చేస్తూ తృణీకరిస్తూ ఉన్నాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, దావీదు అంటాడు, ప్రభువా నువ్వు నన్ను కలుగు చేయ విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుచున్నది అంటున్నాడు ఆయన. ప్రభువా నువ్వు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడయ్యేవాడు, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడు కాడా. ఇప్పుడు మనం చూసినట్లయితే, చనిపోయిన వ్యక్తుల కోసం చూసినట్లయితే, వారు నైట్ చనిపోతే ఉదయం 10 గంటల కల్లా మనం అన్ని కార్యక్రమాలు చేసి 3 రోజుల కల్లా కార్యక్రమాలు చేసి అసలు మనిషి యొక్క జ్ఞాపకాలు లేకుండానే చేసి పారేస్తున్నాం. నిద్రలో చనిపోతున్న మనుషులను చూస్తున్నాం, మరుక్షణం చనిపోయే మనుషులను చూస్తూ ఉన్నాం. అయ్యా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు స్థిరం లేనివాడు, భక్తి స్థిరంగా లేనివాడు, మాట మీద నిలబడలేనివాడు, వాడిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ పాటి వాడు, వాడిని తీసుకొచ్చి సమానంగా చేశాడంట. మా పేతురు యోహాను ఏమి విడిచిపెట్టేశారు, చిరిగిపోయిన వాళ్ళలో, పాడైపోయిన వాడు. మరి యేసుక్రీస్తు ఏ త్యాగం చేశాడు? ఆయన దేవాతి దేవుని కుమారుడు అయ్యుండి దేవునితో సమానం విడిచిపెట్ట భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఏదైతే చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు. అందుకే అన్ని నామాల కంటే పైనామంగా, అన్ని నామాల కంటే ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండడానికి అర్హుడు ఆయన. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగడానికి, ప్రతి నాలుక ఆయన వంగడానికి అధికారం అనుగ్రహించాడు ఆయన. ఇట్స్ ఓకే, ఎందుకంటే ఆ త్యాగం చేశాడు ఆయన. ఆయన ఆతురతో ప్రార్థన చేయగా రక్తం చెమటం వల్లే కాదండి, ఆయన పక్కలో బల్లింతో పొడిస్తే రక్తము నీళ్లు కారినట్టు వాక్యం సెలవిస్తుంది. యెహోవా పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేసే స్థలం నుంచి దెయ్యాల అధిపతి వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, ఇది మంచివాడు చెడ్డవాడు పిచ్చిపెట్టినవాడు అని ఆయన విమర్శించే స్థాయికి తను తగ్గించుకున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఆయన మహిమను వివరిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. యెషయా 6వ అధ్యాయంలో చూసినట్లయితే, రాజైన ఉజ్జియా మృత్యుంజన సంవత్సరం అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయపును నిండుకొనను, ఆయనకు పైగా సిరేపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగిరిచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండేవి. వారి కంఠస్వరంలో గడప పునాదులో కదిలిన రాయబడి ఉంది. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో ఒకవేళ మనం ఆయన యొక్క ఆధిక్యతను కానీ మనం చూసినట్లయితే, అక్కడ జరిగిన విషయం ఏంటంటే,
చూద్దాం ఒకసారి 4వ అధ్యాయం చూసినట్లయితే 10వ వచనం చదువుతున్నానమ్మా. 24 పెద్దల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని ఎదురు సాగిలపడి యుగయుగములు జీవించిన వాడిని నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండును, దాన్ని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీదట వేసిరి. సో ఆయన సింహాసనం మీద వేస్తే దేవుడు అంటున్నాడు, ఆయన ప్రకటన గ్రంథం 3:1 చదివాం కదా మనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారమును జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండా నిశ్చేతులని చెప్పి ఆయన అంటున్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అమ్మ, ఎందుకంటే నువ్వు నేను ఆరాస్తున్న దేవుడు ఆయన తండ్రి మనసు కలిగిన వాడు, తండ్రి ప్రేమ కలిగిన వాడు ఆయన. సో మనం ఆయన కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. లేకపోతే మట్టి లాంటి మనల్ని, ధూళి లాంటి మనల్ని ఆ స్థాయికి తీసుకొస్తాడు ఆయన. దావీదు అంటాడు, ప్రభువా నువ్వు నా కాపరివి, నేను గొర్రెల్ని అంటాడు ఆయన. నేను నరును కాను పురుగుని అంటాడు ఆయన. అటువంటి వాడిని మొట్టమొదటి మన స్నేహితులుగా ఆయన సంబోధించి, స్నేహితులుగా ఆయన మనల్ని ప్రస్తావించి అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థితిలో మనం పెట్టగలిగే కృపను కానీ చూడగలిగితే ఆయన మన పట్ల చూపించిన ప్రేమను మనం ఏమని వర్ణించగలమండి, ఏమని మనం వివరించగలం. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన కొరింథీ పత్రికలో అంటాడు, నాయన మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసి మీరు ఉంది అంటాడు. మీరు సింహాసనం మీద కూర్చొని మీరు తీర్పు తీరుస్తారు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చగలిగే కృపలో మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి ఆయన మనకి చెప్తున్నాడు. అంతేకాకుండా మన గలతీ 4:6 రాయబడ్డ మాట ఏంటంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీకు దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరిగిన వారే ఉన్నారు, దాసులు అయినారు. ఈ దినాన్ని అంటామా, తండ్రి అని పిలవగలిగే హక్కు ఆధిక్యత యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటాడు, తండ్రి వీరేమి చేసి వెలుగును క్షమించమన్నాడు, తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఆ విధంగా దేవుణ్ణి తండ్రి అని పిలవగలిగే అధికారము వారసత్వం ఆయనకి మాత్రమే ఉంది. ఆయన కానీ దేవుడు ఏం చేశాడంట, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు కాబట్టే మనం తండ్రి అని పిలవగలుగుతాం. ఆయన పాట రాశాడు, కోటి కోటి స్తోత్రము డాడీ అని. నా తండ్రి నువ్వే, నా దేవుడువు నీవని పాటలు రాయగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం. కారణం ఏంటంటే దేవుడు అధికారాన్ని నీకు నాకు ఆయన ఇచ్చాడు కాబట్టి మనం దేవుణ్ణి మనం స్తుతించగలుగుతున్నాం, దేవుని మనం కొనియాడగలుగుతున్నాం, దేవుని యందు మనం అభివృద్ధి చెందగలుగుతున్నాం. గలతీ 3:26 అంటాడు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. మనం చేయగలిగే పని ఏం లేదండి. ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుని బిడ్డలుగా ఉండగలిగే కృపలోకి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే 1 యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఎలయనగా ఆయన ఎరగలేదని చెప్పి అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడ లేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతము కనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదము. ఆయన పోలి ఉంటామటమా, ఇంకా మనం ఏమవుతామో ఇంకా మనం ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతము కనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదమని చెప్పి అక్కడ మనకి చెప్పుకొస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే 2 కొరింథీ 6:18 అంటున్నాడు ఆయన, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు ఇందురని సర్వశక్తి గల ప్రభు. సో 2 కొరింథీ 6:18 ఏమంటాడమ్మా, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రి ఇందును, మీరు నా కుమారుల ఇందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే సమస్తము ఆయన వల్ల కలిగింది, ఆయన లేకుండా ఏం కలగలేదు. సో ఆయనతో సమానంగా చేయలేని దేవుడు ఆశపడుతున్నాడు. అమ్మ, కొలస్సీ 2:19 అంటాడు, శిరస్సును హత్తుకున్న వాడు ఎవడు మీ బహుమానం అపరిహమనీకుడి, ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీల చేతను నరముల చేతను అతుకుబడిందే దేవుని వల్ల వృద్ధిలో అభివృద్ధి పొంది. సో దేవుడు శిరస్సు అయి ఉన్నాడు ఎడమా,
ఆ శిరస్సు అయిన యొక్క దేవుల్లో మనం వారసులం అయి ఉన్నాము, అవయవాలు అయి ఉన్నాం కాబట్టి ఏమా జాగ్రత్తగా ఉండమని వాక్యం మనకి సెలవిస్తూ ఉందిరా. సో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని వెంబడించే బిడ్డలుగా ఉన్నామా, దేవుని అనుసరించే బిడ్డలుగా ఉన్నామా, ఆ దేవుడిచ్చిన ఆధిక్యతను మనం పాడు చేసుకునే వారికి ఉన్నామా? ఒకవేళ మనం లూకాసు వార్తలో చూసినట్లయితే ఆ లూకాసు వార్తలో ఆ యొక్క క్రమాన్ని రాసుకుంటూ వస్తూ చివరికి ఏమంటాడంటే 38వ వచనంలో ఆదాము దేవుని యొక్క కుమారుడు అని చెప్పి చెప్తున్నాడమ్మ. అంతేకాకుండా యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు శిష్యులు, అయ్యా మాకు ప్రార్థన మాకు నేర్పించమంటే ఆయన విధంగా పరిచయం చేస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఎడమ 6వ వచనంలో అంటాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 7వ వచనం. మరియు కిందకు వచ్చేద్దాం 10వ వచనానికి, లేకపోతే 7వ వచనం చదువుతున్నామా. మీరు మీ తండ్రిని అడుగు మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అంటున్నాడు ఆయన. మనుషులు అపరాధం మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించిన అంటున్నాడు ఆయన. సో యేసుక్రీస్తు పరలోక ప్రార్థన నేర్పిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నీ తండ్రి నీ దేవుడై ఉన్నాడు, నువ్వు తండ్రితో మాట్లాడినట్టుగా మాట్లాడు, అంటే నువ్వు విస్తరిప మాట్లాడాల్సిన అవసరం లేదండి. రెండో విషయం ఏంటంటే, నువ్వు అడక్క మునిపే నీకేం కావాలో నీ తండ్రికి తెలుసు అని. ఎందుకంటే తండ్రి మనసు ఆయన. మీరు దుర్మార్గులు అయ్యండి, మీ బిడ్డలు రొట్టె నడితే పామునిస్తారా, చేప నడితే తేలినిస్తారా అంటాడు ఆయన. ఆయన అంతకంటే గొప్పోడు, ఆయన అంతకంటే గొప్పోడు. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు అనడానికి చాలాసార్లు బైబిల్ చదివి మనకు అర్థం కాదు. ఎంత ప్రేమించాడంటే తనకంటే ఎక్కువగా ప్రేమించాడు. బైబిల్లో మాట ఉందిగా అని అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించి అన్నాడు. సో తనకంటే మనలాంటి వారిని ఎంత ప్రేమించాడో, తన తండ్రిని మన తండ్రిగా పిలవడానికి ఆయన ఇష్టపడుతున్న ప్రపంచంలో ఎస్పెషల్ ఆడపిల్లలు వాళ్ళ నాన్న ఇంకెవరు నాన్నని పిలిస్తే ఎక్కువ ఒప్పుకోరు వాళ్ళు. మా నాన్నే. అమ్మను కూడా నాన్న మీద అధికారం లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నా తండ్రి నాకు మాత్రమే సొంతం, నా తండ్రి నాకు మాత్రమే కావాలన్నట్టుగా. కానీ యేసుక్రీస్తు చూస్తే ఎందుకు కొరగాని గడ్డి వంటి, నీడ వంటి, ఆవిరి వంటి, ధూళి వంటి వారిని తన తోడి వారసులుగా ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాడమ్మ. ఆ తండ్రి ప్రేమను ఏమని వర్ణించగలం, కుమారుడి ప్రేమను ఏమని వర్ణించగలం? తప్పిపోయిన కుమారుడు విషయంలో చూసినట్లయితే ఆస్తంతా పాడు చేసి వస్తే ఆ తండ్రి ఎంత ప్రేమించాడో, వాడింకా నువ్వు దూరమని ఉండగా పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా వాక్యం సెలవిచ్చినట్టుగా, సో దేవుడు కూడా మనలాంటి అయోగ్యుల్ని, మనలాంటి ఎందుకు పొరగాని వారిని ఆ ప్రేమించిన విధానాన్ని మనం గమనించినట్లయితే ఏమని చెప్పగలమా? అందుకే వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు అంటాడు దాన్ని మత్తయి 19:26లో, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదంటున్నాడమ్మా. సో మనం చూసినట్లయితే మట్టిగా ధూళిగా జీవితాన్ని మనం ప్రారంభించి ఆయన కుమ్మరిగా మనం మట్టి ముద్దగా మనం ఆలోచన చేసుకొని, ఆయన కాపరిగా మన గుర్రలుగా ఆలోచన చేసుకుని మనల్ని దేవుడు అంచెలంచెలుగా ఎదిగించాడు. ఒకవేళ మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. ఏముందంటే 15:12, నేను మనం ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతుల గురించి మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే ఆయన అంటాడు 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడినని చెప్పి వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులను చూద్దాం ఒకసారి. దావీదుని బట్టి దేవుడు సౌలు రాజుకి జయం ఇచ్చాడు, కానీ
దావీదుని సమానంగా చూడడానికి సౌలు ఎప్పుడు ఇష్టపడలేదు. దావీదు 10,000 కొలదిగా, సౌలు 1,000 కొలదిగా విషయం చూపాడు. తన కుమారుడు అదేవిధంగా యోనాతాను మంచి స్నేహితులు. యోనాతాను అన్నాడు, నువ్వు ఎలాగ రాజు అవుతావు, ఒక రోజు నీకు సహకారిగా ఉంటానన్నాడు. వాడిద్దరు స్నేహాన్ని విడగొట్టడానికి ట్రై చేశాడు ఆయన. ఒరే వాడు ఉంటే నీకు రాజ్యం రాదని చెప్పి. అదేవిధంగా దావీదుకు ఉరిగా ఉండడానికి మీకాలను ఇచ్చాడు. కూతురి యొక్క వివాహాన్ని కూడా వాడుకున్నాడు. మీరాబుని ఇస్తానన్నాడు, హద్రేయులకి ఇచ్చేశాడు. మీకాలని ఉరిగా ఉండడానికి ఇచ్చాడు ఆయన. అలాగే తనకి దూరంగా ఉండడానికి సహస్రాధిపతిని చేసి దూరంగా పంపించేశాడు ఆయన. దావీదు వల్లనే రాజ్యం పౌలుకు దాఖలయ్యింది. ఒక పక్క వరుసగా అల్లుడు అవుతాడు. అదేవిధంగా యోనాతాను అదేవిధంగా దావీదు స్నేహితులుగా ఉన్నారు. అయినప్పటికీ దావీదుని అంగీకరించడానికి ఆయన మనసు రాలే. తనకంటే మంచోడు, దేవుడు అతనితో ఉన్నాడని సంగతి తెలుసు. ఆయన వాయిస్తే దురాత్మ పోయిందని సంగతి ఎరుగుదుడు ఆయన. తనకంటే భక్తిపడ్డని ఎరుగుదుడు ఆయన. వాడు సమానంగా చూడడానికి ఇష్టపడలేదు ఆయన. మనం కూడా మనకి సుధారాణి అని చెప్పి మనకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య ఉంది, సుధా నారాయణమూర్తి. ఒకరోజు భోజనం చేసినప్పుడు వాళ్ళ పిల్లలు అడిగారట, అదేంటమ్మా మన పని వాళ్ళు కింద భోజనం చేస్తున్నారు, మనం పైన భోజనం చేస్తున్నాం, మన పక్కన కూర్చొని భోజనం చేయకూడదని. అప్పటి నుంచి రూల్ ఏంటంటే వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తారట. పనివారితో కలిసి భోజనం చేసిన అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? ఒక సౌలు ఒప్పుకోలేదు దావీదుని సమానంగా చూడడానికి. అదేవిధంగా చూసినట్లయితే ఏలియాని ఎలీషా అడిగాడు, అయ్యా నీలో 2 పాలు ఆత్మ నాకు ఇస్తావంటే ఎన్ని ఇస్తానని చెప్పాను లేదు ఆయన. ఏమన్నాడంటే ఒకవేళ వెళ్తున్నప్పుడు నువ్వు తీసుకెళ్తున్నప్పుడు కనబడితే నీకు ఇస్తానని చెప్పాను ఆయన. ఈ లోకంలో గురువులు శిష్యుల్ని తమకంటే గొప్పవారిగా, అంటే గొప్పవారు అయిన తర్వాత నా శిష్యుడు అని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి తప్ప వాడు గొప్ప స్థానానికి వెళ్ళడానికి సహకరించిన గురువుల సంఖ్య చాలా తక్కువ. కానీ నేల మట్టితో నిర్మించబడ్డ మనల్ని నేల మట్టుకు వంగి శిష్యుల పాదాలు కానీ బైబిల్ చెప్తుంది. 13వ అధ్యాయంలో యోహాను 13వ అధ్యాయంలో రాయబడ్డ మాట చూసినట్లయితే అక్కడ ఎంత బాగా యోహాను గ్రంథకర్త రాశాడంటే, చూద్దాం 13వ అధ్యాయంలో చూసినట్లయితే 4వ వచనం, భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుము కట్టుకొనను, అంతట పల్లెములో నీళ్లు పోసిన శిష్యుల పాదము కడుగుటకును తను కట్టుకుని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టిన. ఇట్లు ఆయన చేయుచు సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు నా పాదమును కడుగుదువా అని ఆయనతో అనను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నువ్వు తెలియదు, ఇక మీదట నీకు తెలియదని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. 16వ వచనంలో అంటాడు, 15వ వచనంలో 14వ వచనం, కాబట్టి ప్రభువును బోధకునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోవలసి ఉన్నదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరి ఇలాగ చేసి అంటాడు ఆయన. మన సంస్కృతి ఏంటంటే తల్లిదండ్రుల పాదాలు కూడా వంగి నమస్కారం పెట్టని పరిస్థితి మంది. తల్లిని తండ్రిని గౌరవించిన పరిస్థితి మంది. ఆయన శిష్యుల పాదాలు కడిగాడంట ఆయన. తనతో సమానంగా చేసుకున్నాడు. ఈ ఓన్ దేను వాళ్ళ భోజనం కూడా చూసినట్లయితే ప్రభు రోజు బల చూసినట్లయితే ఆ పెయింటేషన్ చూసినట్లయితే శిష్యులందరూ ఆయన పక్కనే కూర్చున్నారు. పరలోకంలో అలాగే కూర్చుంటారు అనుకుంటా. ఆ సమానత్వానికి తీసుకురాగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా? భారతదేశంగా చూసినట్లయితే రాజ్యాంగంలో రాస్తాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, జెండర్, రీజన్ అని చెప్పి రాసుకొస్తాం. బట్ అడుగడుగున వివక్షత మనకు కనబడుతూనే ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారు చెప్పినట్టుగా నా రాజులో ఏ భేదం లేదు. మల్లాటి వారిని రాజకుమారులుగా ఆయన సింహాసనంలో కూర్చొని ఆ తీర్పు తీర్చే కృపలోకి నడిపిస్తాను అంటున్నాడు ఆయన. ఆ తీర్పు తీర్చే కృపలోకి నడిపిస్తాను అంటున్నాడు. అయ్యా మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదన్న సంగతి మీరు ఎరగరా అంటున్నాడు ఆయన. సో మల్లాంటి వారిని దేవదూతలకు తీర్పు తీర్చగలిగే అత్యున్నతమైన స్థాయిలో ఆయన ఉంచుతానని చెప్తూ ఉన్నాడమ్మా. ఆ అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని గడ్డిని పోలిన, నీడను పోలిన, ఆవిరిని పోలిన మనల్ని ఆయన ఆ ఉన్నతమైన స్థాయిలో ఉంచుతానని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇందాక మనం చెప్పినట్టుగా యోబు 4:19 అంటాడు,
జిగటమంటి ఇండ్లలో నివసించుచు వారి యందు మట్టిలో పుట్టిన వారి యందు చిమ్మిట చితికిపోనట్టు చితికిపో వారి యందు మరి ఎన్ని కనుగొనను అని చెప్పి అంటాడు ఆయన. అని అంటాడు, అయ్యా సూర్యచంద్ర నక్షత్రాలు కూడా నీకు పవిత్రమైనవి కావయ్యా అంటాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుని గణపరిచే వారిగా ఉన్నామా? దేవుణ్ణి హెచ్చించే వారిగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకసారి మనం చేయాలి. ఎందుకంటే దేవుడు తమ ఉన్నతమైన స్థితిని, ఆయన ఉన్నతమైన పరిస్థితిని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే 1 కొరింథీ 10:6-2 అంటాడు, పరిశుద్ధులు లోకముకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకములకు తీర్పు తీర్చవలసి ఉండగా మిక్కిలి అల్పులైన సంగతుల గురించి తీర్చడం మీ యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుక ఈ జీవ సంబంధమైన సంగతుల గురించి మనం ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అంటున్నాడు ఆయన. ఎవరు తీర్పు తీస్తూ ఉంటాం మనం? 1 కొరింథీ 6:3 అంటున్నాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగక ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామంట. ఏమి ధన్యత మంది, ఏమి ఆధిక్యత మంది, ఏమి కృప అయింది ఎడమా. ఎఫెసీ 1:21 అంటున్నాడు ఆయన, రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంత హెచ్చుగా పరలోకమందు ఆయన తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘము శిరస్సుగా నియమించి ఉన్నాడు. ఆ సంఘం ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచు వాని సంపూర్ణతై ఉన్నది. సో ఆయనతో సమానంగా ఉండగలిగే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాను అంటున్నాడమ్మా. ఒకవేళ మనల్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనకున్న ధన్యత ఏంటి, మనకున్న యోగ్యత ఏంటంటే యేసుక్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రికలు అంటాడు, దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. దేవదూతలు ఎవరైనా ఆలోచన చేసినట్లయితే బైబిల్ చెప్తుంది హెబ్రీ పత్రికలో అవి మనకి పరిచయం చేసే సేవకులైన ఆత్మల కారా అంటాడు ఆయన. అపోస్తలుడైన పౌలు చెప్తూ అంటాడు, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేటికే పంపబడిన సేవకులైన ఆత్మల కారా అంటున్నాడు. అని దూతల్లో ఎవరిని కూర్చొని ఎప్పుడైనా చెప్పినని చెప్పుకొస్తూ సేవకులు అంటే ఆయన కిందకు వస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా యేసుక్రీస్తుని 2:9 రాబడి ఉందమ్మా హెబ్రీ. దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుషుల కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా ఉంచబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయన మనం చూచున్నాం అన్నాడు ఆయన. సో దేవదూతలు ఎవరు? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ పరలోకంలో ఆయన చూడడానికి కూడా వెరిచినవి. అవి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఎగురుతున్న దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడట. అంతేకాకుండా ఆయనకి దాహం వేస్తే నీరిచ్చేవారు లేరు, ఆకలి వేస్తే అన్నం పెట్టేవారు లేరు. రకరకాలుగా దొంగలు దూషించారు, సామాన్య ప్రజలు ఆయన్ని దూషించారు. ఎందుకంటే మనం తనతో వారసులుగా ఉండడానికి అని చాలా శ్రమ పొందాడమ్మ. మనమే విడిచిపెట్టి వచ్చాం, మన దరిద్రం పోయింది, మన పేదరికం విడిచిపెట్టి వచ్చాం, మన పాపం విడిచిపెట్టి వచ్చాం, మన శాపం విడిచిపెట్టి వచ్చాం. దినాన ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఆయన మనం దీవించాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. సేవ చేస్తున్న వారు కానీ సేవలో ఉన్నవారు కానీ ఎవరు మనం డబ్బులు పట్టుకోనో లేకపోతే భూములు అమ్మో మనం రాలే. సామాన్యులుగా వచ్చిన వారిని అసామాన్యులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడమ్మా. ఆయన ఏదైతే తన శిష్యులకు వాగ్దానం చేశాడో ఆ శక్తిని నీకు నాకు అనుగ్రహించాడు. దినాన ఆయన నామంలో గొప్ప కార్యాలు చేయగల కృప దేవుడు అనుగ్రహించాడు. మనం ప్రార్థన చేసే రోగులు స్వస్థత పొందుతున్నారు, మనం ప్రార్థన చేసే దురాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మన బ్రతికి ఎంత, మన జీవితం ఎంత, మన పరిస్థితి ఎంత? అయ్యా ఎవరైతే నా యందు ఉంటారో, నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నాకంటే గొప్ప కార్యములు చేయదురు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు మాట తప్పని దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు కృపా సత్యములు ఆయన సింహాసనానికి ఆధారంగా ఉన్నాయి. మనం నమ్మదగినవాడమైన ఆయన నమ్మదగినవాడు ఆయన, మనం నమ్మదగినవాడమైన ఆయన నమ్మదగినవాడు ఆయన.
తన స్వభావం విరుద్ధంగా ఏది చేయలేనాడు ఆయన. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కుమారి నీ విశ్వాసం స్వస్థపరిచిన సమాధానం కలదానమే పొమ్మన్నాడు. అదేవిధంగా పక్షవాయు రోగం గలవానితో నా కుమారుడా నీ విశ్వాసం స్వస్థపరిచిన నువ్వు పరిపెత్తుకుని నువ్వు వెళ్ళమన్నాడు. ఎక్కడిది ఈ ప్రేమ, ఎక్కడిది ఈ కనికరం, ఎక్కడిది ఈ జాలి, ఎక్కడిది అమ్మా తన దేవుడు ప్రజల మధ్యకి వచ్చి వారే తనకు దేవుడు అయి ఉండి వారి ప్రజలై ఉంటారు, వారి కన్నీరు యొక్క ప్రతి బాష్పిందును తుడుస్తానన్నాడు. అసలు పరలోకం చూడడమే మన భాగ్యం. ఆ పరలోకంలో సింహాసనాలు వేసి దేవదూతలు కూడా తీర్పు తెచ్చగలిగే భాగ్యం ఇస్తాడు. జయించు అని నాతో పాటు సింహాసనం వేసి వారు వెలుబడి చేస్తారు. ఇంకో వాక్యం ఉంటుంది, వారు రాజ్యము చేయుదురు అని రాయబడి ఉంది. మనం యేసుక్రీస్తు కూడా రాజ్యం చేస్తామంటాము. మన బ్రతికి ఎంత, మన పరిస్థితి ఎంత నాకు అర్థమవుతూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించాడంటే మనకు అర్థం కానంతగా ప్రేమించాడు. మనకు అర్థం కాలే. ఏదో ఉద్యోగం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అంతవరకు ప్రేమించాడు అనుకున్నాం. కానీ తన స్థాయిని, తన స్థితిని నీకు నాకు ఇచ్చాడని అనుకోలేదాం ఎప్పుడు. సుమనెత్తిగా జీవితాల్లో తను ఎందరు అంగీకరించిరో, తన ఎందరు విశ్వాసం ఉంచిరో, దేవుని పిల్లలాగడానికి, వారసులాగడానికి మనం చేయగలిగిన పని పెద్ద పని ఏం లేదండి. విశ్వాసం ఉంచగలిగితే చాలు, నమ్మికించగలిగితే చాలు, అంగీకరించగలిగితే చాలు. అది పిల్లలుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సుమనెత్తిగా జీవితాల్లో అంగీకరిద్దామా? మీరు నోటితో ఒప్పుకున్న ఉదయంలో ఆయన్ని అంగీకరిస్తే చాలు, దేవుని పిల్లలు అయిపోతాం. సహవారసులము, సహపౌరులము. వారి జీవితాంతము వారు సృష్టిస్తున్న పాటలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆయన దేవుడు మీ భక్తులోనే ఉంది. మన దాంట్లో తండ్రి అని పిలవగలిగే పాటలు, నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, యెహోవా నాకు తండ్రి గాడ. దేవుడిచ్చిన ఆధిక్యతను కాపాడుకుందాం, ఆయన వారసులుగా ఉండగలిగే యోగ్యతను పొందుకుందాం. ఏనాడు విశ్వాసాన్ని వదులుకోవద్దు, ఏనాడు శాపపు పాప లోకానికి వెళ్ళవద్దు. తనతో మన ఎస్పెషల్లీ భారతదేశంలో చూసినట్లయితే అన్టచబిలిటీ. ఒక ఆయన అంటాడు, మాతో కలిసి నీరు తాగడానికి ఇష్టపడిన వాడు మేము కాసిన పశువుల యొక్క మూత్రాన్ని తాగడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనుషులుగా చూడలేని ప్రపంచంలో పుడితే మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు నా సింహాసనం మీద కూర్చొని దేవత తిరుగు తీరుస్తుంది అన్నాడు. ఈ లోకం ఎక్కడ, నా దేవుడు ఎక్కడ? ఈ లోకం ఎక్కడ, నా రాజు ఎక్కడ? ఈ లోకం ఎక్కడ, నా తండ్రి ఎక్కడ? ఇస్ అన్కంపేరబుల్ అని అంటాడు. నేను ఎవరితో మీరు సమానముగా చేయగలరు అంటారు. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుని కుమారులుగా బతకడానికి ఆలోచించేద్దాం, దేవుని కుమారులుగా ఉండడానికి ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరి అయ్యున్న నాతో తల్లిదండ్రుల విషయంలో యెహోవా శారదైన వాక్యం సెలవిస్తుంది. అన్నావు తండ్రి మట్టి ముద్ర మహిమకు మార్చిన దేవుడు ఆయన. పరమ క్షయమైన శరీరాన్ని అక్షయానికి మార్చిన దేవుడు ఆయన. ఒంటరి అయ్యన్న నాతో తండ్రి అని పిలవగల తన కుమారు నాతను అనుగ్రహించిన దేవుడు ఆయన. నేనున్నానని దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, దానికి సాక్ష్యం ఇదే. కన్నీరు తుడచి చేపల పాటలు చేత కానీ పేతురు మాట్లాడితే ఒకసారి 3000 మంది, ఒకసారి 5000 మంది మారారట. పేతురు మాట్లాడితే మనుషులు చచ్చిపోయారు, పేతురు మాట్లాడితే మనుషులు బతికారు. యేసుకి శరీరానికి ఉన్న వస్త్రాన్ని తాకితే జనులు బాగుపడ్డారు. పౌలు గారు నడికట్టు తీసుకెళ్తే జనులు స్వస్థత పొందారట. ఎంత ప్రేమయ్యా! సౌలు దావీదుని అంగీకరించలేకపోయాడు. తప్పైన కుమారుడు పాత్రలో అన్న తమ్ముడిని అంగీకరించలేకపోయాడు. కానీ మనలాంటి పాపుల్ని, మనలాంటి దౌర్భాగ్యుల్ని తన బిడ్డలుగా అంగీకరించి వారసత్వం దేవునికి ఏమని సిద్ధించగలం, ఏమని కనపరచగలం, ఆ ప్రేమను ఏమని వర్ణించగలం మన జీవితంలో? నీ ప్రేమనే చాటెదను, నా సర్వం నీవే యేసయ్యా, ఎనలేని ప్రేమ నాపై చూపి నీ పరలోకమున నా తండ్రిని ధైర్యంగా పిలవగల కృపను అనుగ్రహించాడు ఆయన. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మేమైతే ప్రభావ నేల మట్టి వారం ప్రభావ,
నీ పాద పీఠం కింద ఉన్న వారిని తీసుకొచ్చి ప్రభా నీ సింహాసనం మీద సమానులు చేశాక అయ్యా ప్రభా, ఏమిటి నీ ప్రేమ అయ్యా. లోకాన్ని చూస్తే ప్రభా వెనకబడిన వర్గాల్లో పుట్టిన వారిని మనుషులుగా చూడని సమాజంలో దాతను ప్రభా ప్రపంచం ఉంటే తండ్రి అయ్యా, నువ్వు సృష్టికర్తవు. యువర్ అవర్ క్రియేటర్, వీఆర్ యువర్ క్రియేషన్ ఫాదర్. నీ నేల మట్టి ప్రభా నీ కాళ్ళ కింద ఉన్నవాడిని తీసుకొచ్చి నీతో సమానంగా చేసావయ్యా. అయ్యా, ఈ లోకంలో సంచలనం చేసినప్పుడు ప్రభా నువ్వు అద్భుతాలు చేసావు, అంత మించి అద్భుతాలు చేయగలిగే కృప మాకు అనుగ్రహించావు కదా తండ్రి. నీ తండ్రి ప్రేమయ్యా. అందుకే తండ్రి ఎదగడానికి అవకాశం ఇచ్చావు మాకు. నీకంటే గొప్ప కార్యం చేయగల కృప ఇచ్చావు ప్రభా. అయ్యా, నువ్వు ఒక్కడే కూర్చోవలసిన సింహాసనంలో ప్రభా మాకు అవకాశం ఇస్తూ ఉన్నావు ప్రభా. నీకు వందనాలు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. అయ్యా, దేవదూతలు తీర్పు తీస్తారు అంటున్నావు, 12 గోత్రాలు తీర్పు తీస్తారు అంటున్నావు. నువ్వు వారితో పాటు నువ్వు రాజ్యం చేయదు, యేసుతో పాటు రాజ్యం చేయడం వాక్యం చదివిస్తుంది ప్రభా. నా వ్యక్తిగత జీవితంలో ప్రభా నువ్వు ఎంత ప్రేమించే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే ఏపాటి వారం అయ్యా, గడ్డి వంటి వారం, ఆవిరి వంటి వారం, నీడ వంటి వారం, పురుగు వంటి వారం, ఊపిరి వంటి వారం ప్రభా. నువ్వు చూపించిన ప్రేమ వందనాలు చెల్లించుకో. ఆ వారసత్వాన్ని నిలుపుకోగలిగే కృప నువ్వు అనుగ్రహించిన దేవతన ప్రభా, కృపను ప్రభా తండ్రి పొందుకో కృప మాకు దయచేయమని. దినాన ప్రభని చూడగలిగే భాగ్యం మాకు దయచేయమని. ఈ రాజ్యంలో ఉండగలిగే భాగ్యం దయచేయమని. ఎత్తుబడి వాక్యాన్ని తండ్రి 30 దింతలను ఫలించేయమని. నువ్వెంత ప్రేమించి అర్థం చేసుకుని తండ్రి నీ వారసుగా ఉండగలిగే భాగ్యము, నేను తండ్రి అని పిలవగలిగే యోగ్యతలో ఉండగలిగే కృప మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభులు కుమారని యేసుక్రీస్తు దిగునామని గేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన బాబీ రత్నాకర్ గారికి కోటి వారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప సమాధానం కలిగినటువంటి పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఈ యొక్క ఉదయకాలాన మీ పాద సన్నిధిలో చేరి నాయన తండ్రిని మొరపెట్టుకోవడానికి, అలాగే గారి ద్వారా మంచి వర్తమానం వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయానికి స్తోత్రాలు. ఈ పాలు, ఈ భాగ్యము, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభూతులు మాకు దయచేశారు. అవును తండ్రి, మీరు మీతో కలిసి సమాధానంగా సమముగా ఉండాలని ఆశ కలిగినటువంటి గురువు గాను, తండ్రి గాను, మరి అత్యధికముగా ప్రేమ కలిగి మా యొక్క తప్పిదములు, మా స్థితిని చూడకుండా మీరు జ్ఞాపం చేసుకుంటున్నారు. అందుకనే దావీదు అంటున్నాడు, నరుణ్ణి జ్ఞాపం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని అంటున్నాడు తండ్రి. మనుషులైతే తండ్రి యోగ్యతలు అవి ఇవి చూస్తున్నారు. ఒకవేళ వారి పరిస్థితి ఈ లోకం మట్టికే ఉన్నది, కానీ మీరైతే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రభావితమైన ప్రేమతో, నిజమైనటువంటి వాత్సల్యంతో మమ్మల్ని హత్తుకొని మా స్థితిని కాకుండా మమ్మల్ని తండ్రి మీరు చేసినందుకు, నిర్మాణం చేసినందుకు ఎప్పుడు కూడా మీ ప్రియబిడలుగాను మీ యొక్క అధికారంలో నిజమైనటువంటి పాలు తీసుకొని అధికారం గల వారిగా ఉండాలని ఆశపడి చేపలు పట్టేటువంటి వారిని ఎంతో తండ్రి లోకం ప్రపంచం అంతా తెలుసుకునేలాగా ఏర్పాటు చేశారు. కనుక తండ్రి మాలో మరి మనుషుల్లో అయితే ఎక్కువ తక్కువలు ఉంటాయి, కానీ మీలో లేవని స్పష్టమైనటువంటి ఉపదేశాన్ని అయ్యగారు ద్వారా మాకు అనుగ్రహించారు. అయ్యా, నిజంగానే తండ్రి మరి జామి రవికుమార్ అయ్య గారు మరి అమ్మగారు చేస్తున్న పరిచర్యలో మరి ఇలాంటి మాటలు వింటున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ధన్యులు. మరి తండ్రి వాక్య వివరణలో ఉన్నటువంటి ఆ తాత్పర్య భావాలు మనుషులకు ఎంతో ఇష్టమైనవి తండ్రి. మరి తండ్రి సౌలు మరి జయం తెచ్చినటువంటి దావీదును ఒక్క క్షణం కూడా ప్రేమించలేకపోయాడు. తనకు కలిగినటువంటి ఆ యొక్క ప్రసిద్ధిని, తనకు కలిగినటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని సహించలేక తీర సంపాలనే తన యొక్క ఉద్దేశాన్ని కలిగి నైనా తండ్రి లాస్ట్కి నైనా కృపలో నుంచి తొలగిపోయి భ్రష్టుడైనట్లుగా మేము చూస్తాం. అయినప్పటికీ మీ కృప చొప్పున దీవించబడి ఆశ్రయించబడినటువంటి ఆయన మీద దావీదుకు ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమను ఎన్నో సందర్భాల్లో మాకు తెలియజేస్తూ వచ్చారు. ఇలాగ తండ్రి మరి దేవుని యొక్క మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఇలాంటి పరిస్థితులన్నీ మాకు ఎందుకు ఈరోజు చెప్తున్నారంటే దృష్టాంతరములుగా ప్రస్తుత కాలమందు తండ్రి ఇలాంటి ఒక ఉద్దేశాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని నమ్మిక మాత్రం ఉంచితే జీవమునకు పాత్రలుగా, పరలోక రాజ్యమునకు నివాసులుగా, ఈ లోక అధికారుల పైన, ఈ లోకం అధికారుల పైన, ఈ లోక గొప్ప గొప్ప సంగతుల పైన మాకు అధికారం ఇచ్చి మీ యొక్క నీతి శాస్త్రాన్ని
ధర్మ కార్యాలను జరిగించాలని ఇష్టపడుతున్నారు. తండ్రి మరి ఒకప్పుడు పేతురు మరుగైనటువంటి వాడు. మరి తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు అతను ఎంతో మంది అతని కొరకు ఎదురు చూస్తున్నారు. నిజమే తండ్రి, తబితాను పైకి లేపి ఉన్నాడు, మరణం నుంచి పైకి లేపి ఉన్నాడు. అలాగే తండ్రి మరి ఎన్నో సంవత్సరాల నుంచి బాధ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని వెంటనే లేయమని చెప్పినప్పుడు స్వస్థతను అందుకొని మరి చీలమండలం బలపడి పైకి లేచాడని వాక్యం సెలవిస్తుంటున్నది. అయా మేము ఎందుకు అయోగ్యులమైన సరే ఇలాంటి గొప్ప సంగతులు చేయడానికి మీరు అనుమతి ఇచ్చారయ్యా. అయ్యా మేము ఆ నమ్మకత్వాన్ని, ఆ విశ్వాసాన్ని మా యొక్క మనసులో, హృదయంలో కాపాడుకొని ఎవరిపైన తండ్రి జడ్జిమెంట్ చేయకుండా, నేను తండ్రి ద్రోహి అనుకోకుండా తండ్రి యేసులో కొండ మీద ప్రసంగంలో చెప్పినట్లుగా మరి అగ్నికి, మరి తన నిత్యాగ్నికి పాలు కాకోకుండా మరి తన సమాధానం కలిగి ప్రతి వారితోనూ మరి కృపాసహితమైనటువంటి సంభాషణ, మరి తండ్రి ఉప్పు వేసినట్లుగా మా యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ఉపదేశానికి స్తోత్రాలయ్యా. మరి అయ్యగారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే ఉన్నటువంటి ప్రతి హృదయాన్ని కదిలించినారు, మీకు స్తోత్రాలు తండ్రి. మీ ఔన్నత్యమైనటువంటి పిలుపులో ఉన్నటువంటి ఎన్నో విలువలను మరి రోజు రోజు ఇలాగా మంచి మంచి వర్తమానాల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు ఈ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి వారి అవసరాలను కూడా మీరు తీర్చండి. ఉదయకాలంలో మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన వీరులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. మరి ఈ యొక్క ప్రోగ్రాం నడిపించడానికి సిద్ధపడి వస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి అధ్యక్షతను వహించి ప్రిసైడింగ్ చేస్తున్నటువంటి నలుగురిని ఆశీర్వదించి దీవించండి అయ్యా. మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీరు నిజంగానే మేము దావీదు చెప్పినట్టు మేము ఏ పాటి వారంనైనా మరి అయితే ఇంత గొప్ప ధన్యతను కృపను చూపుతున్నందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి తండ్రి ఈ రోజును మరి చక్కగా మాకు దీవించి మీ కృపలతో నింపినందుకు మీ కృపా జ్ఞానమునకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మేము ఆ కృపలోను ఆ యొక్క జ్ఞానంలోను అభివృద్ధిని అందొచ్చు క్రీస్తు యొక్క సారూప్యములు ఎదగడానికి ఇవి ఎంతో విలువైనటువంటి మాటలను నమ్ముచు ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడగకంటే ముందుగా మరి తండ్రి అమ్మగారు రూపం మేడం గారి కుటుంబంలో మరి తండ్రి మీరు నాయన మంచి బహుమానాన్ని అనుగ్రహించారు. మరి తండ్రి ప్రియ ఆనంద్ గారిని సరస్వతి మన ఆశీర్వదించినటువంటి ఆ యొక్క మరి బాయ్కి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత చక్కని మరి తండ్రి అనుభూతిని వారికి ఇచ్చారు. మరి తండ్రి ఆ సారు మరి అమ్మగారు అవ్వ తాత అయి ఉంటున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తను నిజంగా ఆ ఉన్నతి, ఆ పదవి కూడా ఎంతో ఆనందకరమైన తండ్రి. వారి యొక్క సంతోషానికి అవధులు ఉండవు తండ్రి. వారిని ఆశీర్వదించండి. అలాగే ఆ బిడ్డను, తల్లికి బిడ్డకు మధ్య మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అనుగ్రహించి క్షేమకరమైన పరిస్థితికి నడిపించండి. రాబోయే దినాల్లో తండ్రి మీ ఉద్దేశాలు తండ్రి పిల్లల్ని స్థిరపరచండి, ఆశీర్వదించండి. ఈ విధంగా తండ్రి అన్నిటినీ చేయగలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయాన్ని మాకు ఇచ్చినందుకై యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం ఎలాగో నెరవేరును. వాడిన అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన ఎందుకంటే బలం శక్తి నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. అంత్యాత్మ తీసుకున్నాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరగా వచ్చినటువంటి మనందరి మీదను, ఈరోజు వాక్య ఉపదేశాన్ని అందించినటువంటి అయ్యగారు అమ్మగారి మీదను, అలాగే మరి నూతనంగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క రూపం మేడం గారింట్లో ఉన్నటువంటి ఆ యొక్క సంతానముకు ఆయన కృపా దీవెనలు నిత్యము నిలకడగా ఉండి ఆయన కృపాక్షేమాలు అనుదినము మనల్ని నడిపిస్తూ ఇలాగే సహవాసంలోను మన జీవితాలను వెలుగును కృపను నింపుచు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు.